శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు గరుడ పురాణంలోని ఔర్ధ్వ దైహిక కర్మలో ఉదకుంభ దాన మహత్యానికి సంబంధించి తెలుసుకుందాం. మనం ఇదివరకే ఉదకుంభ దాన మహత్యం గురించి తెలుసుకున్నాం. అయినా ఇంకా దీంట్లో విశ్లేషణ ఎక్కువగా ఉన్నది. ఈ విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఓ గరుత్మంతా, అన్నంతో జలంతో నింపిన కుండలను ప్రేతాన్ని ఉద్దేశించి దానం చెయ్యాలి. ఇది విశేషించి ప్రేతానికి ముక్తిదాయకమైనటువంటిది. 12వ రోజు, 6వ నెల, 3 నెలలు, 1 సంవత్సరం శ్రాద్ధ దినాల్లో ముఖ్యంగా జీవి యొక్క యమమార్గ యానంలో సుఖాన్ని ప్రదానం చేయడానికి ఉదకుంభ దానం ఇవ్వాలి. పేడతో బాగా అలికిన భూమి మీద ప్రతిరోజు తిలలతో లేదా పక్వాన్నంతో నీటితో నిండిన కుండల నుంచి దానం చేయాలి. అదే స్థానంలో ప్రేతానికి ఉద్దేశించిన పాత్రను కూడా పెట్టి దానం చేయాలి. దీనివల్ల ప్రేతానికి ముక్తి కలిగి యమలోకానికి పోతుంది. 12వ రోజు ప్రేతానికి సంస్కారం చేసేటప్పుడు కావించు జల కుంభదానం విశిష్టమైనది. యజమాని ఆ రోజు సంకల్పపూర్వకంగా 12 నీటి కుండలను దానం చేయాలి. అదే రోజు పక్వాన్నం, ఫలాలతో నింపిన వర్ధని అని ప్రత్యేక జలపాత్రను విష్ణు భగవానునికని సంకల్పించి సుయోగ్యుడు సచ్చరిత్రుడగు బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. తరువాత మరొక వర్ధనిని, పక్వన్నాన్ని యమధర్మరాజుకి నివేదించాలి. ఆయన సంతుష్టుడై ప్రేతానికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అదే వేళలో చిత్రగుప్తునికి కూడా ఒక వర్ధనిని దానమివ్వాలి. యజమాని తన తండ్రి పరలోక సుఖాన్ని కాంక్షిస్తూ చిక్కుడు గింజలతో నీటితో నింపిన 16 కుండలను దానం చేయాలి. దీని విధానం ఏమిటంటే, ఉత్క్రాంతి శ్రాద్ధం నుండి షోడశి దాకా 16 బ్రాహ్మణులకు ఒక్కొక్కటి చొప్పున ఇవ్వాలి. మరొక ఉత్తమ ఘటదానం కూడా ఉంది. జలపూర్ణ పాత్రను, పక్వాన్న పూర్ణమైన పెద్ద కుండను నిత్యం దానం చేస్తూ వాటి ప్రక్కనే ఒక కలశను పెట్టి దానిపై వెదురు పాత్రలో మృష్టాన్నము నుంచి పితృదేవతలను ఆహ్వానించి ఆ వర్ధనిని ఆగరు కుంకుమ మాదులతో పూజించాలి. తరువాత దానిపై తెల్లటి వస్త్రమును కప్పి మొత్తం వర్ధనిని విద్యుక్తంగా వైదిక ధర్మాచరణ పరుడైన పరమ పుణ్యశీలి అయిన బ్రాహ్మణునికి రోజుకొకటిగా ఇవ్వాలి. ఆయన ఈ దాన ప్రభావం వల్ల తాను ఉద్ధరింపబడతాడు, యజమానిని ఉద్ధరింపగలడు. ఇంకొక విషయం తెలుసుకుందాం. గరుత్మంతుడు అంటున్నాడు, హే జగన్నాథ, ఏ దానాల వల్ల, తీర్థ సేవనాల వల్ల మోక్షం కానీ చిరకాల స్వర్గవాసం కానీ లభిస్తాయి? సత్యము, తేజ లోకాలే పుణ్యానికి ఫలాలు. ఎక్కడ మరణిస్తే ప్రాణికి స్వర్గం లేదా మోక్షం అబ్బుతుంది అని అడిగాడు గరుత్మంతుడు. దానికి మహావిష్ణువు ఇలా చెప్పసాగాడు, ఓ గరుత్మంత, భారతదేశంలో మానవ యోని 13 జాతులుగా ఉంది. ఏ జాతివాడైనా మానవుడైతే చాలు తీర్థయాత్ర చేయవచ్చు. ఈ సప్తపురాలు మోక్షదాయకాలే. అది కాక మనిషి తాను పోతున్నానని తెలిసినప్పుడు, తన ప్రాణం తన గొంతులోనే కొట్టాడుతున్నప్పుడు, నేను సర్వసంగ పరిత్యాగం చేస్తున్నాను, నేను సన్యాసిని అని గట్టిగా అనకున్న వెంటనే ప్రాణం పోతే ఆ మనిషి విష్ణులోకానికి వెళతాడు. అతనికి పునర్జన్మ ఉండదు. మృత్యువేళలో హరి అను 2 అక్షరాలను ఒక్కసారి పలికినా మోక్షప్రాప్తి ఉంటుంది. ప్రతిదినము కృష్ణ 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 అంటూ నన్ను తలుచుకునే వాణిని నీటిలోంచి కమలాన్ని పైకి తీసినట్టు నేనే స్వయంగా నరకంలోంచి నేనే పైకి తీసుకొస్తాను. శాలగ్రామ శిలగాని, ద్వారావతి శిలగాని 2 కలిపి గాని ఉన్న చోట మోక్షప్రాప్తి కన్నీ అవకాశాలు ఉంటాయి. శాలగ్రామ శిలగల చోట యజమాని ప్రాణం పోతే ఆయనకి మోక్షం వస్తుంది. మృతో విష్ణుపురం యాతి న పునర్జాయతే క్షితౌ సకృదుచ్చరితం ఏన హరిరిత్యక్షరద్వయం బద్ధ పరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి. కృష్ణ కృష్ణేతి కృష్ణేతి యో మాం స్మరతి నిత్యశః జలం భిత్వా యదా పద్మం నరకాదదుద్ధరామ్యహం
శాలగ్రామ శిలాయాత్ర యత్ర ద్వారావతీ శిలా ఉభయో సంగమో యత్ర ముక్తిస్తత్ర న సంశయ. శాలగ్రామ శిలాయత్ర పాపదోషక్షయావహ తత్సన్నిధాన మరణాన్ముక్తిర్జంతో సునిశ్చత. ఓ గరుడా, తులసికున్న ప్రాశస్తం పవిత్రం మరే మొక్కకి ఉండవు. తులసి మొక్కను నాటి దాని పాలన పోషణను చూసిన నీటితో తడిపి ధాన్యం ధ్యానము స్పర్శ గుణగానాలను గావించే మనుష్యులకు పూర్వజన్మల సంచిత పాపాలన్నీ దగ్ధమైపోతాయి. మానవ తీర్థావగాహనం చేసిన వారికిక ఏ పాపాలు అంటవు. నిజానికి దేవతలు కర్రల్లోనో రాళ్లల్లోనో ఉంటారు అని అనుకుంటారు. కానీ వారుండేది మనిషి మనసులో, భావనలో. మనిషి ఆ వస్తువును ఏ దేవునిగా భావించి పూజించినప్పుడో ఆ దేవుడు ఆ వస్తువులోకి వచ్చి పూజలందుకుంటాడు. చేపలు పట్టేవాడు రోజు పొద్దున్నే గంగా లేదా నర్మదా లేదా ఇతర పుణ్యానది దర్శనం చేస్తాడు. అంత మాత్రాన అతడు తీర్థసేవన ఫలాన్ని పొందలేడు. అతడు వెళ్ళేది భుక్తి కోసమే కానీ భక్తితో కాదు. అలాగే తగాదాల్లో కొట్లాటల్లో మృతి చెందిన వానికి పుణ్యం రాదు. అదే దేశం కోసం యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గం లభిస్తుంది. అలాగే బ్రాహ్మణ గో స్త్రీ బాలక హత్యలను అడ్డుకోబోయి ఆ ప్రయత్నంలో ప్రాణాన్ని పోగొట్టుకున్న వానికి మోక్షం లభిస్తుంది. నిరాహార వ్రతం, బంధన ఛేదనం, బ్రాహ్మణులకి దానం పైన చెప్పిన ఇతర మార్గాలు మోక్ష మార్గాలైనట్లే స్వర్గ మార్గాలు కూడా ఉన్నాయి. గోశాలలో, దేశ విధ్వంసంలో, యుద్ధభూమిలో, తీర్థస్థలంలో మృత్యువు శ్రేయస్కరమైనటువంటిది. ప్రాణి అక్కడ శరీరాన్ని త్యజించిన వెంటనే స్వర్గం చేరుకొని అక్కడ చిరకాలం నివాస ప్రాప్తి పొందుతాడు. పండితులు దీనిని బాగా బోధపరుచుకొని ప్రవర్తిస్తే వారి పాండిత్యం సార్థకమవుతుంది. హరిక్షేత్ర, కురుక్షేత్ర, భృగుక్షేత్ర, ప్రభాస, శ్రీశైల, అర్బుద, త్రిపుష్కర, శివక్షేత్రాలలో మరణించిన వారు బ్రహ్మ యొక్క ఒక దినం పూర్తయ్యేదాకా స్వర్గంలో ఉంటారు. తరువాత పుడమిపై పుడతారు. సచ్చరిత్రుడైన బ్రాహ్మణునికి 1 సంవత్సరం జీవన నిర్వాహకానికి సరిపడా అన్నవస్త్రాదులను దానమిచ్చువాడు తాను స్వర్గప్రాప్తి నొందడమే కాకుండా తన వంశాన్ని కూడా ఉద్ధరించగలడు. తన కూతురిని వేద పారంగతుడైన బ్రాహ్మణునికిచ్చి వివాహం చేసినవాడు తన పరివారంతో సహా ఇంద్రలోక నివాసం చేయగలడు. మహాదానాలకు అట్టి ఫలమే దక్కుతుంది. వాపి, కూప, తటాకాది జలాశయాలను నిర్మించి గాని పాడుబడిన వాటిని మరల బాగు చేయించి వినియోగంలోకి తెచ్చినా గాని జాతికి అంకితం చేసిన వారికి అదే ఫలం చెప్పబడింది. జీర్ణ దేవాలయాలను ఉద్ధరణ వల్ల పై చెప్పిన వాటికి రెట్టింపు పుణ్యం వస్తుంది. విద్వాంసుడైన బ్రాహ్మణుడు కుటుంబ సమేతంగా తలదాచుకోవడానికి ఒక ఇంటిని దానమిచ్చువాడు 3.5 కోట్ల సంవత్సరాలు స్వర్గంలో ఉంటాడు. నిత్యము ఒక బ్రాహ్మణునికి దినగ్రాసము ఇచ్చువాడు 4 చామరలతో వెలుగొందు దివ్య విమానంలో స్వర్గానికి వెళతాడు. పాపాత్ముడు పరివర్తన చెంది నరకానికి పోకుండా ఉండాలనుకుంటే జప తప పూజాదులతో పాటు ఒక బ్రాహ్మణునికి దినగ్రాస దానానికి పూనుకొని ఆ దానాన్ని కొన్నేళ్ల పాటు కొనసాగిస్తే అతన్ని పాపాలన్నీ దగ్ధమైపోతాయి. పేద విప్రుని కన్యకు తానే పూనుకొని వేదాంతవేత్త ఆమెనిచ్చి అన్ని ఆచారాలను పాటించి వివాహం చేసే ఏ వర్ణునికైనా అన్ని రకాల పాపాలు నశిస్తాయి. అత్యవసరమైన చోట జలాశయ నిర్మాణం, నిర్ధనుని అవసరాన్ని గుర్తించి చేసే దానం చేయువాడు స్వర్గానికి పోయి అక్కడే నాయకుడవుతాడు. మనిషి పుట్టినవాడు వ్యర్థ జీవనుడు కాకుండా ఉండిపోవాలంటే దానము, దమము, దయ అనే 3 అంశాలను పాటించాలి. ఇదే మానవ జీవన సారం. దరిద్రునికి చేసే దానం, శూన్య జీర్ణ శివాలయాల ఉద్ధరణ, అనాథ ప్రేత సంస్కారం, వీటిలో ఏ ఒక్కటి చేసినా 1,000,000 యజ్ఞాలు చేసినా పుణ్యఫలం లభిస్తుంది. కావున దరిద్రులకు దానము చేయడం, పాడుబడిన ఆలయాలను ఉద్ధరించడం, అనాథంగా ఉన్నటువంటి ప్రేతాలకు సంస్కారం చేయడం, శవదహనం చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేయవలనని విష్ణు భగవానుడు గరుత్మంతునికి చెప్పడం జరిగింది.